అర్జున్, మొన్నటి నుంచి చెప్తున్నావు శిశిర వచ్చుంటుందేమో వెతికి చెప్తాను అని. కనీసం వెతకను కూడా వెతకడం లేదు. ఐ హేట్ యు అర్జున్. శివగామి, నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? శిశిర ఉందా లేదా అని చెప్పు చాలు. శిశిర నువ్వు అనుకుంటున్నట్టు నీ ముద్దుల చెల్లెలు కాదు. తనిప్పుడు ఆది చెప్పినట్టు ఆడుతుంది. ఆది కోసమే బతుకుతున్న శిశిర ఆదినే ప్రపంచం అనుకుని బతుకుతుంది. ఆ ప్రపంచంలో నువ్వు లేవు శివగామి. ఎందుకుండను? ఎందుకంటే నువ్వు తనకు అవసరం లేదు కాబట్టి. నీ గురించి ఆలోచన కూడా తనకి లేదు. నువ్వు శిశిరను కలిసావా? కలిస్తేనే అర్థమవుతుందా ఏంటి? ఎక్కడుంది తను? ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది కదా. నాకు అర్థమైంది, ఇక్కడే ఎక్కడ ఉండుంటుందని. చెప్పు, ఏమైంది? ఏమీ లేదు చెప్పడానికి. వదిలేసేవుగామి. చెప్పకపోతే నా మీద ఒట్టే అర్జున్. మతిపోయిందా నీకు శివగామి? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? మరి చెప్పు, కలిసావా లేదా? కలిశాను. ఇక్కడే ఒక రిసార్ట్లో ఉంది. అయితే పద వెళ్ళి కలుద్దాం. వద్దు శివగామి, తనని కలిసిన ప్రయోజనం లేదు. ఏ? వద్దు. ఎందుకు? ఎందుకంటే మనం వెళ్ళి తనని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకు డిస్టర్బ్ అవుతుంది? తను ఇక్కడికి వచ్చింది ఒంటరిగా కాదు. మరి ఆది తను కలిసే వచ్చారు. అయితే ఏంటి? వాళ్ళు ప్రైవసీ కోసం వచ్చారు. అంటే శిశిర వచ్చింది తన హనీమూన్ కోసం.